కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజ్యంగా ఇంకా అనుభవం ఎక్కడిది సార్ అసలు. ఇప్పుడు నేర్చుకున్నారు ఆయన. నేర్చుకున్నారు. ఆయనే చెప్పిన మాట అది. చంద్రబాబు దగ్గర నుండి నేర్చుకున్న ఆయన వల్ల కాదు. కాదు ఎందుకు అనుకుంటున్నారు కాదని? పరిపాలన విధానం తెలియదు ఆయనకి. గవర్నమెంట్లో ఉన్నారు ఆయన. ఉన్నా కూడా ఏదో మెజార్టీ వచ్చింది కానండి, ఓకే. ఆయనకి అంత ఇంప్రూవ్మెంట్ లేదు. పరిపాలన విధానం కూడా లేదు. ఆయన ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చలా. బస్సు వచ్చింది మరి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీ గల వ్యక్తి. నెంబర్ 1. ఆయన విషయంలో అసలు మేము రాజీ పడం. మేము అన్ని పార్టీలతో సంబంధం కాకుండా డైరెక్ట్గా చెప్తున్నాం. ఆయన మాట ఇచ్చేవాడంటే నిలబడతాడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఆయన 100% న్యాయం చేస్తున్నాడు. 100% న్యాయం చేస్తున్నాడు. మనకు తెలుసు ఆయన సినిమా హీరోగా ప్రజలకు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది. ఆయన వచ్చిన కాడి మంచి చేయడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన మాటే స్వయాన సొంత డబ్బులు 5 కోట్ల రూపాయల వరకు ప్రజలకు పంచాలని చెప్పారు ఆయన. ఆయన వచ్చిన పారితోషికాలు రెమ్యునేషన్ కూడా ప్రజలుగా ఖర్చు పెడుతున్నాడు. స్పెషల్ ఫ్లైట్ లో జనాల డబ్బులతో స్పెషల్ గా హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాడు, సొంత డబ్బులు పెట్టుకుని వస్తున్నాడు. దాంట్లో చూసుకోమని లెక్కలు చూసుకోమని వెళ్ళి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను గాలి వదిలి. ఎక్కడ సినిమాలు చేశాడు ఆయన? అనారోగ్యంతో మొన్న దాకా పాపం 15 రోజులు ఆయన బయట మీద ఉన్నాడు. విత్ ప్రధానమంత్రి గారే డైరెక్ట్ పలకరించి వెళ్ళారు. అందరు ఇవన్నీ చూస్తూ కూడా కళ్ళుండి అది చెప్తారు సామెత. ఆ సామెతగా ఉంది. ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గరికి స్వయాన ప్రధానిగా ఆయన నిజాయితీ గలడు. నిజాయితీ గల ఉప ముఖ్యమంత్రి ఆయన. తమిళనాడులో ప్రజలకు అంతా చేరువుగా ఉంటాడు ఆయన. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద నడుస్తుంది. అక్కడికి ఇక్కడికి సంబంధం ఏముంది సార్? అక్కడిక్కడికి సంబంధం లేదు. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ దమ్ముంటే అంటున్నారు. ఇంకోసారి వచ్చి ఆ ఊరు నగిరిలో పొడి చేయమని ఇంకోసారి పొడి. అతను కాంబాబు, అతను మాట్లాడుతున్నాడు సార్. అతను ఒక కాంబాబు, అతను డాన్స్ చేసుకోమనంటే సరిపోద్ది. ఇదే మాట పవన్ గారు కూడా చెప్పారు. ఎక్కడో ఊళ్ళో పెళ్లికి ఏదో జరిగితే కుక్కలాడావడి, ఊళ్ళో పెళ్లి కుక్కలాడావడి. ఆ మాట వాడలేదు ఆయన వాళ్ళ. కానీ వాళ్ళ ఆల్రెడీ జరిగేది అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాకు సంబంధం ఏంటి? ఒకవేళ ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా అని చెప్పి 175 స్థానాల్లో సింగిల్ గా జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనకు రావాల్సిన టార్గెట్ ఆయనకు వచ్చేస్తుంది. దాంట్లో ఆలోచన లేదు. ఆయన లేదు, ఆల్రెడీ గవర్నమెంట్ లో పార్ట్ అవుతాడు ఆయన. అంతే. చివరిగా సార్, ఈ భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చేస్తారు? ఆయన తప్ప ఇంకెవరు కనపడరు. ఆయన రావాలి బయటకు. ఆయన వస్తే ఆయన బయటకు వచ్చి కరెక్ట్ గా మాట్లాడటం మొదలు పెడితే వీళ్ళు ఎవరు కూడా నుంచోలేరు కూడా. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయనకి విజన్ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు ఎటువంటి వాడు, ఆయన కంటే హానెస్ట్ గా చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే చక్కగా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి అతని మీద చాలా అభిమానం. ఎందుకంటే అతను అన్ని వర్గాల 2 కళ్ళులాగా చూస్తాడు అనుకున్నారు. కానీ మరి ఆయన కూడా మరి సనాతన ధర్మం అని తీసుకొచ్చాడు. సనాతన ధర్మం అనేది ఎందుకు రద్దయింది, ఎందుకు దాన్ని మరుగున పడిందంటే దాని లోపాలు చాలా ఉన్నాయి కదా. మరి సతీసహగమనం అని కానీ, లేకపోతే బాల్య వివాహాలు కానీ, లేకపోతే చాలా లోపాలు ఉన్నమట్టే కదా. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వేరే మతంలోకి పోతున్నారంటే, లేకపోతే వేరే విషయంగా వాళ్ళు వెళ్తున్నారంటే ఇది నచ్చకపోతేనో లేకపోతే మైనస్ ఉంటేనే కదా. అన్నీ బాగుండి ఇంకో దాని గురించి ఆలోచిస్తారు కదా. మనం ఆయన వరకే మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? ఉప ముఖ్యమంత్రిగా అంటే ఒక సినీ గ్లామర్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను అన్ని తరగతుల వారిని, అంతమంది అన్ని ప్రజలందరినీ కొంచెం చక్కగా చూస్తాడు అనుకున్న ఆలోచన ఉంది. మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఉండడు, ఈయన స్పెషల్గా ఉంటాడు అనుకున్నాం ఫస్ట్లో. అందుకనే చాలా అతనికి సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏంటో మరి ఒక విధమైన అతను స్టాండర్డ్ ఏంటంటే ఒక వర్గంగా అతను మారిపోతున్నాడు. విజయ్ చూడండి, విజయ్ చూశాడు. విజయ్ పరిస్థితి విజయ్ చూస్తే అతను క్రిస్టియన్కి ముద్రపడినా అందరు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. చూడలేదు చేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలని చర్చ ఎక్కువ పెరిగింది. ఎవరు వచ్చినా ఇక్కడ ఏపీలో గెలుస్తారు వ్యతిరేకంగానే. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పోటీ చేస్తే మెయిన్ రంగులు అనేవి లేకుండా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. పూర్వకాలం అయినటువంటి మత శాంతివాదులు ఉన్నారు, పూర్వకాలం మూర్ఖులు అజ్ఞానంతో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్.
ఇప్పుడు వచ్చిన ఓటర్లన్నీ ఏంటంటే చదువుకున్నారు, వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది, మంచి చెడు అనేది అర్థమవుతుంది. ఇటువరకు అంటే చదువు లేని రోజుల్లో అంటే వీళ్ళు ఏం చేసినా కానీ ఒక రంగు పూసుకుని తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా, అందరికి జ్ఞానం ఉంది కదా. బట్ అదొక నా ప్రశ్న, 170 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం చూస్తారనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అతను స్టాండర్డ్ మార్చుకుంటే తప్ప చెప్పలేము. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు అంటే పాపం ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే, కానీ వెనకాల సపోర్ట్ ఎవరు ఇవ్వకూడదు. ఆయన తనంతటికి తాను ఆలోచించి ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న యూత్కి మంచి గ్లామర్ అట్రాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయన కూడా యూత్లోగా ఆలోచిస్తే కంపల్సరీగా ఆలోచించవచ్చు. అట్లా కాకుండా కనుక ఆయన ఒక రాజకీయ నాయకుల్లాగానే పూర్వకాల పెద్దల మనుషుల్లాగానే ఎవరు వెనకాల బ్యాక్గా బోనుగా ఉండి నడిపించే వ్యక్తిగా ఉంటే మాత్రం అతను కష్టం. అటే పెట్టు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేని వ్యక్తి. ఓకే, అది కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి. ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సార్ ఆయన 2008లో జగన్ గారి కన్నా ముందే వచ్చారు. 2008లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడైన యువరాజ్యం అధ్యక్షుడైనా కానీ ఆ యువరాజ్యం ఏడ నిలబడింది? అదొకే. బట్ జగన్ గారు 2009 ఎంపీ, ఆయనకన్నా ముందే రాజకీయాల్లోకి వచ్చారు. అట్లా కాదు ఆయన రాజకీయాల్లోకి రావటం వేరు. ఓకే, జగన్కు ఒకసారి ఎంపీగా చేశాడు. అవును. ఈయన కూడా అంతకు ముందు ఏదైనా ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేసి ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే అలా అంటున్నారా? అర్థమయ్యేది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, నెంబర్ 2. ఏమంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చేతిలో ఏముంది? ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, పంచాయతీరాజ్ ఏముంది? అవన్నీ వాళ్ళ చేతిలో నుండి ఊరికే నామకే వస్తే ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన ఏం చేయనిస్తారు వీళ్ళు? ఓకే, ఆయన ఏం చేయనీరు వీళ్ళు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు చూసారో లేదో, విజయ్ గారు లాగా పవన్ గారు సింగిల్ గా పోటీ చేసి గెలవాలనే సంఖ్య ఎక్కువ పెరిగింది. గెలవచ్చు, సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. స్వయాన మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వాళ్ళ పార్టీ మీటింగ్ లో స్వయాన ఆయన మెసేజ్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయమని. పోటీ చేయమనండి. 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే, నా ప్రశ్న అదే, 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే మేబీ కింగ్ మేకరా పవన్ కళ్యాణ్ గారు? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఏం చెప్పలేం. కింగ్ అవుతారో కింగ్ మేకర్ అవుతారో ఎలా చెబుతాం? అది అక్కడ తమిళనాడులో లాగా ఇక్కడ హంగు వస్తుందమ్మా. తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఓకే, ఇప్పుడు తమిళనాడులో సినిమా గ్లామర్ ఎక్కువ ఉంటది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ లో అది లేదు. అదొకే. మరొకసారి అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నా, 170 స్థానాల్లో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పార్టీ, జనసేన పార్టీ? ఏమండి, 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ గెలిస్తే పెడితే ఛాన్సెస్ మేబీ ప్రజలు ఎటేస్తారా అనేది ప్రజాభిప్రాయం ఎట్టుంటుందో దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. అది కరెక్టే. ఎలా ఉండొచ్చు నా అంచనాలో 175 సీట్లు ఆయన పోటీ చేస్తే ఆయన ఏం గెలవడం. కనీసం ఒక పార్టీ వచ్చే అంత కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా? డిసైడింగ్ ఫ్యాక్టర్ లోకి రావచ్చు అంతే. అది చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఏంటంటే ఆయన రాజకీయాలు కొత్త ఏంది, ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఇప్పుడు అనుభవం వస్తే ఈ అనుభవం ముందు ఉపయోగించుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సీఎంగా కాదులే, కానీ తన పాత్ర అతను చేస్తూ ఉంటారు. కానీ సీఎంగా కావాలి అంటే ఇంకొంచెం అనుభవం ఉండాలి. ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఇక ఆ తర్వాత సీఎంగా చేయొచ్చు. ఎందుకంటే ఆయన శిష్యుడిగా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన నేర్చుకుంటా ఉన్నాడు. ఓకే, అదే జగన్ లాగా ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలి అంటే అనుభవం అనేది కావాలి. సో చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు? ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు కావచ్చు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఇప్పుడు ఏమున్నాం, ఇప్పుడు అన్ని కంట్రీల్లో చూసుకుంటే మొన్న ఈ మధ్య ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది, పంచాయతీరాజ్ పర్లేదు. అతను సొంత అమౌంట్ ఇచ్చే నాయకుడు అసలు ఎక్కడున్నాడు? కోట్ల రూపాయలు ఇస్తున్నాడు తీసుకొచ్చి అతను సొంత డబ్బులు. స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు జనాల డబ్బులతో, హైదరాబాద్కి విజయవాడ అంటున్నారు కొంతమంది.
అదైతే నాకు ఐడియా లేదు. సార్ సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు, జనాలు పట్టించుకోకుండా అంటారు ఇంకొంతమంది. ఇప్పుడు ఆయన సినిమాలు చేసేదే డబ్బులు ఇవ్వడానికే కదా. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు డెవలపింగ్ కావాలి, డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలని సొంత డబ్బులు తీసుకొచ్చి సినిమాలు చేస్తేనే కదా. అతనికి లేకపోతే అతనికి అందరికి లాగా ఇండస్ట్రీ ప్రభుత్వంతో చేపిస్తున్నారు. అందరికి ఇప్పుడు అతను కేంద్రం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కన్నా కూడా అతను కేంద్రం దగ్గరికి వెళ్ళి పని అయ్యే స్టేజ్లో ఉన్నాడు అతను. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, మీరు చూసే ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అంటే అతను అనుభవం లేకుండానే వచ్చాడు డైరెక్ట్గా. కాకపోతే ఏంటంటే చూడాలి. ఇక్కడ కూడా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లేదు, డైరెక్ట్ చేస్తే కష్టమే. మళ్ళీ ఈ అలయన్స్ పోయి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదు? అక్కడ రాజకీయాలు వేరు. అక్కడ స్టార్టింగ్ నుంచి ఏ సినీ యాక్టర్ వచ్చినా కానీ ఆదరిస్తారు వాళ్ళు. ఇప్పుడు జయలలిత కానీ, ఎంజీఆర్ కానీ, ఇప్పుడు విజయ్ కొత్త వ్యక్తి సినీ యాక్టర్ ఎవరు వచ్చినా అక్కడ రిసీవ్ చేసుకుంటారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ మాజీ మంత్రులు అంతా కూడా. ఏం లేదు, వాళ్ళు ఎత్తుగాళ్ళు సింగిల్గా వస్తే ప్లస్ అయింది అవుతుంది. కానీ అవుతుంది. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? ఏం అతని పని అతను చేసుకున్నాడు. తిట్టేవాడు మంచివాడిని ఎదవన్నవాడు ఎదవ. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అదే మంచివాడిని ఎదవ అన్నవాడు ఎదవ అంతే. అదొకే. ఆయన మీద మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. ఒకే ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య మీద పోరాటం అయితే చేస్తుండే, ఏ సమస్య మీద అయినా స్పందిస్తుండు, స్పాట్లోకి వెళ్తుండు, అన్ని కార్యక్రమం బాగానే చేస్తుండు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నాడు, కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోరాటం చేస్తుండు, ఆయన చేస్తున్నాడు. పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. లేదు, సమస్యల మీద పోరాటం చేస్తుండు, అన్ని తీరుస్తున్నాడు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీదే, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పలేము. ఇక్కడ విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ వస్తాడా అంటారు మీరు? నేను అంటున్నా ప్రశ్న అది కష్టమే. ఇక్కడ కష్టమే. ఎందుకు అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, ఏపీలో ఎందుకు పవన్ గారికి కష్టం అనుకుంటున్నారు? అక్కడ ఎందుకనంటే అక్కడ ఉన్న రెండు పార్టీలు కూడా డిఎంకే కానీ ఏడీఎంకే కానీ వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలన చేశారు. అక్కడ బాగా విసుగుతో ఉన్నారు. వ్యాక్యూమ్ పట్టుకున్నాడు ఆయన. కానీ దాన్ని పట్టుకుని ఆయన అది అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారని ముందు మేనిఫెక్టో పెట్టాడు. ఆ మేనిఫెక్టోకు ప్రజలు ఆకర్షితులేదు, ఏ రకంగా అయితే వేశారు. సరే, ఒకవేళ ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారనుకుంటున్నారు? ప్రభావం బాగానే ఉంటుంది. అంటే ఏ మేరకు? అప్పుడు రాజకీయ ముఖ చిత్రం ఏపీలో 21 సీటు 22 సీట్లు పోటీ చేస్తే క్లీన్ షిప్ చేసిండు కదా. అవును. కాబట్టి ఆయన కూడా బాగానే ఉండొచ్చు. కూటమిలో సింగిల్ గా అయితే వస్తాయి, బాగానే వస్తాయి. ఎంతవరకు వస్తాయి? చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి తిట్టకూడదు. వ్యక్తిగతంగా ఏం తిట్టకూడదులేండి. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఏదో వ్యక్తిగతంగా తిట్టాలంటే ఏదో ఒక కోపం వచ్చి నేనైనా తిడుతూనే ఉంటా, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? పవన్ కళ్యాణ్ గారు పర్లా, మంచి ఇబ్బంది లేదు, చేస్తున్నాడు. ఓకే.